నమస్తే. శ్రీరామ శోభాయాత్రలు, శివాజీ శోభాయాత్రలు, గణేష్ నిమజ్జనోత్సవాలపై రాళ్లు రువే ఘటనలు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటాయి. అది మీకు తెలిసిన విషయమే కదా. ఈసారి అలా జరగలేదేంటా అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోకండి, అవి మీ దృష్టికి రాలేదంతే. వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, చూడండి. కానీ స్టోరీలోకి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజంలో ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో తొలి తెలుగు ఓటీటీని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. కర్ణాటకలో గణేష్ నిమజ్జనోత్సవాలపై ఇస్లామిక్ ముక్కల రాళ్లదాడి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మార్కెట్లో మసీదు గొడవ. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఫస్ట్ హిమాచల్ వెళ్దాం. సిమ్లాలో సంజోలి అనే ప్రాంతంలో ఒక మసీదు ఉంది. దీన్ని 2010లో అక్రమంగా నిర్మించారు. మొదటిగా చిన్న భవనంగా ప్రారంభమైన ఈ మసీదు మెల్లిమెల్లిగా 2, 3, 4 ఇప్పుడు 5 అంతస్తులు విస్తరించింది. మసీదును ప్రభుత్వ భూమిలో కట్టారని హిందూ సంఘాలు వాదిస్తుంటే, ఇవి వక్ఫ్ ఆస్తి అని 1947కు ముందే ఇక్కడ మసీదు ఉందని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి. అయితే ఈ మసీదు ఉన్న ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. లవ్ జిహాద్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పైగా ఇది మార్కెట్ ప్రాంతంలో ఉండడంతో మార్కెట్కు వెళ్లే మహిళలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసాంఘిక శక్తులకు నిలయమైన ఈ మసీదు గురించి అధికార కాంగ్రెస్ మంత్రి అనిరుద్ధ్ సింగ్ అసెంబ్లీలో నిలదీశారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు. మసీదు నిర్మాణం కోసం ఎక్కడి నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను చూసి విసుగెత్తిపోయిన స్థానిక హిందువులు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని గళమెత్తారు. అసలే అక్రమ కట్టడం, అందులోనూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం. కూల్చివేస్తే పనైపోతుంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో అక్రమ కట్టడాన్ని తొలగించడం కాకుండా నిరసనలు చేస్తున్న వారిపై అణచివేత ధోరణిని అవలంబించింది. నిరసనకారులపై వాటర్ కెనాన్స్ ను ప్రయోగించడం, లాఠీచార్జ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు వారం రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా మసీదును తొలగించడానికి విముఖత వ్యక్తం చేసింది. కానీ చివరికి పూర్తి వ్యతిరేకత రావడంతో అక్రమంగా ఉన్న కట్టడాన్ని కూల్చివేసినా తమకు అభ్యంతరం లేదన్నారు ఆ మసీదు పెద్ద. అయినా కాంగ్రెస్ మొద్దు నిద్ర వేయడం లేదు. ఇది మైనార్టీ వర్గానికి చెందిన ప్రార్థనా స్థలం కాబట్టి కాంగ్రెస్ మొండి పట్టుదల ఉన్నట్లు తెలుస్తోంది. అదే కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 300 ఏళ్ల నాటి దేవాలయాన్ని క్షణాల్లో కూల్చేసింది. అది కూడా ఎప్పుడో 3 శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం. ఇప్పుడు రోడ్డుకు అడ్డం వచ్చిందని అక్రమ కట్టడం కింద గుర్తించి కూల్చివేశారు. అదే ఇతర మతాలకు చెందిన కట్టడాల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళం టౌన్లో జరిగిన వినాయక నిమజ్జనంలో అల్లర్లు జరిగాయి. వినాయక నిమజ్జన ఊరేగింపు మసీదు ముందు వెళ్లకూడదని కొంతమంది అడ్డుకున్నారు. ఊరేగింపుగా వెళుతున్న వినాయక విగ్రహాలను మసీదు ముందు వెళ్లకుండా చాలాసేపు ఆపారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో మసీదు నుంచి కొంతమంది పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరినట్లు స్వరాజ్య పత్రిక వెల్లడించింది. మెల్లమెల్లగా ఘర్షణలు పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే పరిస్థితి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఊరేగింపు రూటునే మార్చాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం చాలా తేలిగ్గా కొట్టిపారేసింది. ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ఈ విషయంపై కన్నడలో మాట్లాడుతూ, ఈ ఘటన ఆకస్మికವಾಗಿ ಆಗಿತ್ತು, అంటే ఆకస్మికంగా ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటే బాగుండేదని అన్నారు. అయితే ఇది నిజంగా ఆకస్మికంగా జరిగి ఉంటే కేవలం కర్ణాటకలో మాత్రమే జరిగేవి. కానీ అలా కాకుండా ఇటువంటి ఘటనలు గుజరాత్లోని సూరత్లోనూ చోటు చేసుకున్నాయి. నిజానికి ఎప్పుడు హిందూ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినా ఇవి సాధారణంగా మారిపోయాయి. శ్రీరామ శోభాయాత్ర సమయంలో దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఆకస్మికంగా జరిగినవి అని కాంగ్రెస్ కొట్టి పారేయడానికి బుజ్జగింపు రాజకీయాలే ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే. హస్తం పార్టీ కర్ణాటకలో సొంతంగా అధికారంలో ఉన్నా కూడా బుజ్జగింపు రాజకీయాల కోసం రాడికల్ ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన ఎస్డిపిఐ చెప్పినట్లు తలపుతుంది. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆ రోజున ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఎస్డిపిఐ అభ్యంతరం చెప్పింది.
గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిన హిజాబ్ వివాదానికి కారణమైన వారిలో రామకృష్ణ బీజీ కూడా ఉన్నారని ఆరోపించింది. అలాగే ముస్లిం బాలికను హిజాబ్ ధరించి కాలేజీలోకి రాకుండా అడ్డుకున్న ప్రిన్సిపాల్కు అవార్డు ఎలా ఇస్తారని ఎస్డిపిఐ ఆరోపించింది. హిజాబ్ వివాదం సమయంలో ముస్లిం మహిళలు నెలల తరబడి కాలేజీకు వెళ్లలేదని, అందుకు కారణమైన వ్యక్తికి అవార్డు ఎలా ఇస్తారని ఎస్డిపిఐ దక్షిణ కన్నడ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ప్రశ్నించారు. దీంతో ఆ ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సిన అవార్డును వెంటనే ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హస్తం పార్టీ బుజ్జగింపు రాజకీయాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్లో వివాదం రాజుకుంటుంది. అయినా కూడా కేవలం ఓట్ల కోసం వీటిని ఇంకా కొనసాగిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.